నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పేసి ఎవరిని అడిగినా చెప్తారు. కానీ అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనా అని అంటే మాత్రం నో అనే చెప్పాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఇప్పటి వరకు రాజధాని అనేది లేదు. ఎందుకని అంటే మరి 2014లో రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉండాలి అని చెప్పేసి ఆ నిబంధనల్లో కూడా ఉంది. మరి 2024 తోటి ఆ టైం అయిపోయింది కదా. 2014 నుంచి 10 ఏళ్ళు కౌంట్ చేసుకుంటే 2024 ఆ టైం అయిపోయింది. మరి ఇప్పుడు రాజధాని ఏది అంటే రాజధాని నిర్మించుకుంటున్నారు అమరావతి అని చెప్పేసి అందరూ అంటారు, కాదని అంటలేదు. కానీ మరి దానికి ఆమోద ముద్ర పడాలి కదా. సో ఇప్పుడు ఆ ఆమోద ముద్ర వేయించడానికే కూటమి సర్కారు శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకు గాను అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు రేపు. ఆ తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని ఆమోదించుకుంటే కేంద్రానికి పంపిస్తారు. కేంద్రంలో కూడా ఉభయ సభల్లోనూ దాన్ని ఆమోదించాలి. అటు పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ రెండిట్లోనూ ఆమోదం పొందితే ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉండిపోతుంది. ఇక ఎవరు వచ్చినా కానీ కదపలేరు. సో ఎందుకని అంటున్నారంటే కదపలేరు అని చెప్పేసి 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి పోటీ చేశాయి, అధికారంలోకి వచ్చాయి. తెలుగుదేశం పార్టీ అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకుంది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకుంటే అప్పటి ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అమరావతిని క్యాపిటల్గా ఎంపిక చేసుకోవడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, 30,000 ఎకరాలు ఉండాలి కదా మని రాజధాని నిర్మించాలి అంటే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నారు. సో చంద్రబాబు నాయుడు ఏం చేశారు, 30 కాదు 33,000 ఎకరాలు సేకరించి చూపిస్తానని చెప్పేసి ఒక్క నెత్తురుబొట్టు నేల రాలకుండా, ఒక్క లాఠీ విరగకుండా, ఎటువంటి సెగ తగలకుండా, ఎటువంటి వివాదాలు లేకుండా 33,000 ఎకరాలు సేకరించారు. సో మొత్తం మీద రాజధాని నిర్మాణం వేగంగా వెళుతోంది అనుకుంటున్న టైంలో 2019 ఎన్నికలు వచ్చేసాయి. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అయ్యేంత వరకు కూడా అమరావతి విషయంలో ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతిని నిలవనివ్వరు, దాన్ని తుడిచిపెట్టేస్తారు, నామరూపాలు లేకుండా చేస్తారని చెప్పేసి మాట్లాడారు. కానీ వైసీపీ నేతలంతా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడ రాజధానికి అనుకూలంగానే ఉంటాడు, రాజధాని ఎక్కడికి కదపరు, ఏమీ చేయరు అని చెప్పేసి మాటిచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా చెప్పకపోయినా ఆ పార్టీ నేతలంతా చెప్పిన మాట అదే. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి రాజధాని అమరావతి ఒక్కటే కాదు, విశాఖ పరిపాలనా రాజధానిగా ఉంటుంది, అమరావతి శాసన రాజధాని, కర్నూలేమో న్యాయ రాజధాని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశారు. సో ఇక అందరూ కూడా ఒక్కసారి ఆందోళనకు గురయ్యారు. అరే, ఒక రాజధాని ఉంటే బాగుంటుంది కానీ 3 రాజధానులు ఏంటి, ఇలా ఎవరు వస్తే వాళ్ళకి ఇష్టానికి రాజధానుల్ని మారుస్తూ పోతే ఎలాగా అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఉద్యమాలు కూడా చేశారు. ఇక సరిగా 2024 ఎన్నికల ముందు, అంటే ఒక సంవత్సరం ముందు అనుకుంటా, 6 నెలలు సంవత్సరం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ఏంటంటే ఇక రాజధాని అంటూ ఏది లేదు, విశాఖే మన రాజధాని, కర్నూలు, అమరావతి, విశాఖ ఇలా 3 ఉండవు, ఒకటే రాజధాని ఉంటుంది, విశాఖపట్నమే రాజధాని, జగన్మోహన్ రెడ్డి తన కాపురాన్ని కూడా విశాఖకి షిఫ్ట్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పారు. అనౌన్స్ చేసిన తర్వాత చాలా మంది వ్యతిరేకించారు దాన్ని. ఇక వైసీపీ మాత్రం అదే రెఫరెండం తోటి ఎన్నికలకు కూడా వెళ్ళింది, విశాఖే రాజధాని అని చెప్పేసి. కానీ కూటమి మాత్రం దాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రాజధానిగా మేము నిర్మిస్తాము, దాన్నే కంటిన్యూ చేస్తాము అని చెప్పేసి కూడా హామీ ఇచ్చింది ఎన్నికల హామీలో. ప్రజలంతా కూడా కూటమికే ఓట్లేశారు, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఈ కూటమి అమరావతినే రాజధానిగా రెఫరెండంలో పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళింది. ప్రజలంతా కూడా వాళ్ళకే అధికారాన్ని కట్టబెట్టారు, 164 సీట్లు ఇచ్చారు. అయితే ఇప్పుడు వైసీపీకి మాత్రం నిజంగా మంచి అవకాశం. అప్పుడు అమరావతికి వ్యతిరేకంగా ఉండబట్టే కదా పక్కన కూర్చోబెట్టారు. దాంతోపాటు అనేక అంశాలు ఉన్నాయి వైసీపీ ఓటమికి, నేను కాదంటలేదు, కానీ అమరావతి అనేది మెయిన్ పాయింట్. సో ఇప్పుడు ఆ పాపాన్ని కడిగేసుకోవాలి అంటే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడుతున్నాం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ 3 చెప్పాయి కదా. మరి ఈ తీర్మానం ప్రవేశపెడుతున్న దానికి ఆమోదం తెలపాలా లేదా మేము వ్యతిరేకం అని చెప్పాలా అంటే వైసీపీ అసలు అసెంబ్లీకి రావాలి. సో అసెంబ్లీకి వచ్చి ప్రజల దృష్టిలో మంచి అనిపించుకోవడానికి వాళ్ళకు ఒక అవకాశం ఏంటంటే అసెంబ్లీకి వచ్చి మేము అమరావతికి వ్యతిరేకం కాదు, ఈ తీర్మానానికి మేము కూడా ఆమోదం తెలుపుతున్నాం, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, అమరావతి ఒక్కటే రాజధాని అని చెప్పేసి వైసీపీ అసెంబ్లీలో చెప్పిందంటే గనక, ఆ 11 మంది సభ్యులు అసెంబ్లీకి వచ్చి చెప్పారంటే గనక ఖచ్చితంగా గతంలో వైసీపీ చేసిన పాపాలన్నీ ఒక్క దెబ్బతో కొట్టుకుపోతాయి, ఒక్క దెబ్బతో తుడిచిపెట్టుకుపోతాయి.
అందరూ కూడా మర్చిపోతారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని ఒప్పుకున్నాడు అనంటే ఈ తీర్మానం కేంద్రంకి వెళ్ళి అక్కడ కూడా 2 సభల్లోనూ అంటే పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ ఆమోదం పొందింది అంటే ఇక అమరావతిని కదల్చలేరు కదా. సో వైసీపీ కూడా ఒప్పుకుంది కదా అని చెప్పేసి ప్రజలంతా నమ్ముతారు. అయితే ఇక్కడ తమాషా ఏంటంటే సకల శాఖ మంత్రిగా పేరుగాంచారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ హయాంలో. ఆయన నిన్న తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతామంటున్నారు, ఏం మండలిలో ప్రవేశపెట్టరా అని చెప్పేసి అడిగారు. తీర్మానాన్ని అయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టుకుంటే సరిపోతుంది, బిల్లు కాదు కదా అది మండలిలో కూడా ప్రవేశపెట్టడానికి. సో వాళ్ళు ఎందుకు అడిగారు అంటే అమరావతిని వ్యతిరేకిద్దామని అడిగారా? మండలిలో అయితే వైసీపీకి సభ్యులు ఎక్కువ ఉన్నారు, అసెంబ్లీలో అయితే తక్కువ ఉన్నారు, అంటే కేవలం 11 మందే ఉన్నారు. అక్కడ ప్రవేశపెట్టి అక్కడ ఆమోదించుకొని దాన్ని కేంద్రానికి పంపిస్తున్నారు అనంటే ఇక్కడికి పంపించట్లేదు అనంటే మేము వ్యతిరేకిస్తామనే వాళ్ళు పంపించట్లేదు అని చెప్పేసి చెప్పకుండానే చెప్పారా? అంటే వాళ్ళు వ్యతిరేకతని వ్యక్తం చేస్తున్నారా అమరావతి విషయంలో అని ప్రజలందరికీ ఈజీగా అర్థమైపోయింది. సో ఇలాంటి అవకాశాన్ని కూడా వైసీపీ చేతులా నాశనం చేసుకుంది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇలాంటి పరిస్థితిలో గట్టెక్కించాల్సిన పొజిషన్లో ఉన్న అంటే ఆ పార్టీకి సలహాదారుడుగా ఉన్నారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయనే ఆ పార్టీని పూర్తిగా డ్యామేజ్ చేసేశారు అని చెప్పేసి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక విషయాన్ని మర్చిపోయారు. బిల్లు అయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించుకున్న తర్వాత మండలికి కూడా ప్రవేశపెట్టాలి, మండలిలో కూడా దాన్ని ఆమోదించాలి, అప్పుడే బిల్లుగా అది రూపాంతరం చెందుతుంది, బిల్లు ఆమోదం పొందినట్లు అవుతుంది. కానీ తీర్మానానికి మండలికి అవసరం లేదు. అసెంబ్లీలో ఏదైనా ఒక అంశం మీద తీర్మానం చేసుకుంటే అది అక్కడితో సరిపోతుంది, మండలిలో కూడా దాన్ని ప్రవేశపెట్టి అక్కడ కూడా తీర్మానాన్ని ఆమోదించుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం గ్రామాల్లో పంచాయతీలు ఉంటాయి, పంచాయతీలో తీర్మానాలే ఉంటాయి, బిల్లులు ఉండవు. సో పంచాయతీలో ఏదైనా విషయం మీద తీర్మానం చేసుకోవాలంటే అంటే గ్రామ పంచాయతీ కొత్తది కట్టుకోవాలనో లేకపోతే పశువుల ఆసుపత్రి కొత్తది కట్టాలనో లేకపోతే రోడ్లు వేయించాలనో ఏదైనా విషయంలో తీర్మానం చేసుకుంటారు అక్కడ. సో తీర్మానం అంటే అక్కడతో అక్కడ ఆమోదించుకునేది, దానికోసం బిల్లులాగా మండలిలో కూడా ప్రవేశపెట్టాలి అని అవసరం ఉండదు. సో అసెంబ్లీలో కూడా ఏదైనా విషయం మీద తీర్మానం చేసుకుంటే అది అక్కడతో సరిపోతుంది. అక్కడ ఆ తీర్మానానికి కావాల్సిన సంఖ్యాబలం అంతా కూడా అసెంబ్లీలో వాళ్ళు ఎక్కువ శాతం మంది ఆమోదిస్తే అంటే 175 మంది ఉన్నారు, 175 88 మ్యాజిక్ ఫిగర్ అంటారు కదా వైసీపీ వాళ్ళు. ఆ 88 దాటి ఎంతమంది ఆమోదించినా దానికి ప్లస్సే. 88 దాటిందంటే ఇక అది ఆమోదం పొందినట్టే. సో కాబట్టి అక్కడ తీర్మానం ఆమోదం పొందిందా లేదా అనేది కదా అక్కడ చూడాలి. సో అక్కడ తీర్మానం ఆమోదం పొందిన తర్వాత కేంద్రానికి పంపిస్తారు. సో దానికి మండలితో సంబంధం ఏముంది అంటే మండలి పేరు ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఎత్తారో అప్పుడే వైసీపీ అమరావతికి వ్యతిరేకం అనే విషయం క్లియర్ కట్గా అర్థమైంది. అయితే ఇప్పుడు వైసీపీ నేతలంతా కూడా తలలు పట్టుకుంటున్నారట. అనవసరంగా అమరావతి విషయంలో కెలుక్కునే 2024 ఎన్నికల్లో ఓటమి పాలయం. ఇప్పుడైనా ఆ పాపాన్ని కడిగేసుకునే అవకాశం వచ్చింది. అసెంబ్లీకి వెళ్లి వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది కూడా అమరావతికి అనుకూలంగా తీర్మానంలో ఓటేస్తే తీర్మానానికి ఒప్పుకుంటే ఈ పాపం అంతా ఒక్క దెబ్బతో కడిగేసుకున్నట్టు అయిపోయేది, ఈ పాపం అంతా ఒక్క దెబ్బకు వెళ్ళిపోయేది, తుడిచిపెట్టుకుపోయేది మనం గతంలో అమరావతి విషయంలో చేసిన పాపం అంతా. సో కానీ ఎందుకని వైసీపీ నేతలు ఇంకా ఇలాగే అటు అధిష్టానం కానీ సజ్జల లాంటి కీలక నేతలు కానీ ఇంకా అమరావతి విషయంలో మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారు? ఇంకా డ్యామేజ్ చేయడానికి వైసీపీకి ఏముంది, ఎందుకు ఇంకా ఇలాంటి పద్ధతిని అవలంబిస్తున్నారని చెప్పేసి వైసీపీలో కొంతమంది కీలక నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే వైసీపీలో కూడా ఎక్కువ శాతం మందికి అమరావతి క్యాపిటల్గా ఉండాలి, ఏపీ క్యాపిటల్గా ఉండాలి అని చెప్పేసి మనసులో ఉంది. సన్నిహితులు అందరి దగ్గర కూడా ఏమైంది అమరావతి అంటే ఎందుకు ఆయన వ్యతిరేకిస్తున్నాడు మాకు అర్థం కావట్లేదు. జనమంతా అమరావతి క్యాపిటల్గా ఉండాలని కోరుకుంటుంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం అమరావతి విషయంలో అంత మొండి పట్టుదలతో ఎందుకుంటున్నాడో మాకే అర్థం కావట్లేదని చెప్పేసి వైసీపీ నాయకులంతా కూడా తలలు బాదుకుంటున్నారట. సో మొత్తం మీద అమరావతి విషయంలో ఒక మంచి ఛాన్స్ని వైసీపీ మిస్ అవుతోంది అని చెప్పేసి, అలాగే జనం నుంచి ఒక ఆమోదాన్ని పొందటంలో కూడా
ఒక అభిమానాన్ని పొందటంలో కూడా, మరొకసారి జనం దగ్గర క్రెడిబిలిటీ పొందటం విషయంలో కూడా వైసీపీ ఒక ఛాన్స్ని గట్టిగానే మిస్ అయింది అని చెప్పేసి ప్రజలంతా ఇప్పుడు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా అమరావతి ఉండాలా, లేకపోతే వేరే ఇంకా ఏదైనా సిటీ అంటే విశాఖపట్నం లాంటిది ఉండాలా, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కాకుండా వైసీపీ అంటున్నట్టు 3 రాజధానులు ఉండాలా అనే విషయం మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.